హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే హెల్త్కి మంచిది, తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఇవైతే చిరుధాన్యాలతో చేసింది. ఒకసారి తప్పకుండా మీరైతే వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మనకి అర్థమవుతుంది ఇది ఎలా చేశాను, ఏమేమి వేసాను, ఇందులో పదార్థాలు, హెల్తీ రెసిపీ అంటే ఏమి అనేది కూడా మీకైతే అర్థమవుతుంది అనమాట. తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి. ఇప్పుడైతే నేనైతే ప్యాన్ పెట్టుకున్నా అండి. పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా అనమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఇదైతే వేడి అవనిస్తానండి. వేడవుతే కొంచెం వేడయిన తర్వాత మళ్ళీ వచ్చేసి నేనైతే కొన్ని నువ్వులు వేస్తున్నా అండి. 1 టీ స్పూన్ అన్ని. ఎందుకంటే ఇందులోకి నువ్వులు వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట లడ్డూలు అనేది. అందుకోసం నేనైతే కొద్దిగా తెల్ల నువ్వులు అయితే తీసుకున్నా. నువ్వులు కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. స్లో మంట మీదే అలా చిన్నగా వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెట్టుకోకూడదు. చిన్న చిన్న పదార్థాలకు కదా, మనకు ఆల్రెడీ తెలుసు అందరికీ. స్లో మంట మీద పెట్టుకొని చిన్నగా కొద్దిగా అట్లా కొంచెం వేడి అయ్యేంత వరకు వేయించాలన్నమాట. అప్పుడే మనకి రెడ్ కలర్ వస్తాయండి. అంత రెడ్ కాదు, కొంచెం అనమాట. ఇంక ఇప్పుడైతే అయిపోయింది చూడండి, తీసేసాను. ఇంకా తర్వాత అదే ప్యాన్ పెట్టుకున్నా అండి. అదే పెట్టేసుకొని నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసేసుకుంటున్నా. 2 స్పూన్ల లాగా నెయ్యి అయితే వేసేసుకుంటున్నా అనమాట. మనకి నెయ్యి కూడా ఏం ఎక్కువ పట్టదండి, తక్కువగానే. ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత నేనైతే పిండి అనమాట, రాగి పిండితో అండి. చిరుధాన్యాల్లో కదా ఇది ఒక చిరుధాన్యం, అందుకోసం రాగులతో చేస్తున్నా అనమాట నేను. రాగి పిండి వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకోయిందండి. ఇదైతే రాగులు క్లీన్ చేసేసి మిల్లు పట్టించుకొచ్చుకొని ఇప్పుడైతే ఇలాగ రాగిపిండి అంతా బాగా మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించాలన్నమాట. మనకు అప్పుడే అర్థమవుతుంది. వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది చూడండి. నెయ్యిలో వేయించుతుంటేనే ముద్దలాగా అవుతుంది కదా, అలాగనమాట. చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యిలో రాగిపిండి వేయించి ఇలా స్వీట్ చేసుకొని తింటే పిల్లలకైతే ఇంకా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు కొద్దిగా పీరియడ్ వచ్చినప్పుడు కొద్దిగా అండి ఇక్కడ కొబ్బరి అయితే వేసుకున్నాను. పీరియడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు అలా అంటుంటారు కదా, అలా కాకుండా ఇలా రాగిపిండి, రాగులు కానీ ఇప్పుడు ఈ మధ్య వాడడం చాలా మానేసాము. ముద్ద అయితే అస్సలకే తిన్నాం మనము. పిల్లలు కూడా చాలామంది తినరు. అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ అయినా చేసిస్తే పిల్లలకు కూడా మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకు కూడా అండి, మన ఏజ్ అయిన వాళ్ళకు కూడా అంతే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అట్లా పీరియడ్ వచ్చినప్పుడు నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు అలా ఉంటాయి కదా, అవి తగ్గించుకోవడానికి ఇలా చిరుధాన్యాలు అయితే ఎక్కువగా వాడేది చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆర్గానిక్ బెల్లమే తీసేసుకున్నా. కొద్దిగా స్టీల్ గిన్నె కదండి, వేడెక్కింది, అందుకోసం పొగ అయితే వచ్చేసింది అనమాట. ఒక కప్పు బెల్లం తీసుకొని అందులోకి 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లము, 2 కప్పులు వాటర్ తీసుకొని, మనకి పాకం ఏం అవసరం లేదండి. ఇది ఓన్లీ మామూలుగా ఊరికే కరిగిపోతే అయిపోతుంది అంతే. పాకం అయితే ఏమాత్రం అవసరం లేదు. మనం కరిగించేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదైతే చాలా బాగుంటుందండి. అప్పట్లో పెద్దవాళ్ళు మనకి ఇలానే ఎక్కువ తినేవాళ్ళు. వాళ్ళు కూడా మనకి కూడా చేసి ఇచ్చేవాళ్ళు, మన అమ్మమ్మలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనమే తినము, మన పిల్లలకు కూడా పెట్టాం కదా, అందుకోసం ఇలాంటివి అప్పుడప్పుడన్నా చేసిస్తూ ఉంటే అవునా ఇలాంటివి తింటుండ్రే అనేది పిల్లలకు కూడా గుర్తుకొస్తుంది అనమాట. కానీ హెల్త్కి అయితే చాలా మంచిది కదా ఫ్రెండ్స్. రాగులు అయితే మనందరికీ తెలుసు. రాగులు కానీ, బెల్లం కానీ, నువ్వులు, బెల్లం, కొబ్బరి, ఇవన్నీ మనకి హెల్త్కి మంచిది అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ అంతా కరిగించేసుకున్నా అనమాట. కరిగించిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నా అండి. పక్కన పెట్టేసి ముందు మనం రాగిపిండి వేయించాను కదా, రాగిపిండి వేయించిన ప్యాన్ అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను. స్లో అండి మంట అయితే. ఇప్పుడు ఆ బెల్లం వాటర్ అయితే ఇక్కడ వేసేసుకొని మనకు ఉంటలు కట్టకుండా అంతా కలిదిప్పుకోవాలండి. ఇంకా మంట అయితే పెట్టకూడదు, స్లో అంటే స్లో పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మనకి ఏమన్నా బెల్లంలో గలీజ్ ఉందంటే వడేసుకోవాలండి. నాకైతే ఇంక ఈ బెల్లంలో ఏం లేదనమాట, అందుకోసం అలానే వేసేసాను. ఇలా అంతా ఉంటలు కట్టకుండా తిప్పుతూ మళ్ళీ వచ్చేసి ఉండే వాటర్ కూడా అన్నీ వేసేయాలన్నమాట. బెల్లం వాటర్ కొంచెం ఉంచాను కదండి. 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అదే వాటర్ కూడా వేసేసి, నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వులు కూడా వేసేసి ఇప్పుడు అంత మొత్తం కలపాలండి. మనం కలిపే కొద్దీ ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఎక్కువ కూడా ప్రాసెస్ ఉండదు, ఎక్కువ కూడా పని ఉండదు. ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి వారం అంతా నిలువ ఉంటాయి. ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి. అలాగే అంత హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట ఇవి. ఇంక ఇప్పుడైతే ఇలాగా చేసేసినాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలాగే కొద్దిగా కలిపేసినామంటే
ప్యాన్కి కూడా అంటుకోకున్నట్లు వచ్చేస్తుంది అనమాట. నెయ్యి కూడా వేసాం కదండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడైతే ప్యాన్కి కూడా అంటుకోలేదు కదండి, పక్కకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా తీసేసుకొని మనము చూడండి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా బాగుంటుందండి, అసలు ఎక్కడ కూడా అతుక్కోదు, మంచిగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే కొలతగా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఇది తీసేసుకొని మనము అలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు గిన్నెలోకి, లేదంటే మనకి లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు. నేనైతే లడ్డూలాగా చుట్టాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఇలా లడ్డూలాగా చుట్టేసి ఒక స్టీల్ బాక్స్లోకి వేసి పెట్టేసుకుంటే రోజు ఒక 2 అలా తిన్నామంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. మీ అందరికీ కూడా తెలుసు ఈ పదార్థాలు హెల్త్కి మంచిది అనేసి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్.